5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వేగంగా నిర్మాణమవుతున్న తరుణంలో అక్కడి గ్రామీణ ప్రాంత ముఖ చిత్రాన్ని భావితరాలకు అందించేందుకు అమరావతి సాంస్కృతిక కేంద్రం నడుం బిగించింది. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి విడ్రా అమరావతి టుగెదర్ పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని రూపుదిద్దుకుంటున్న క్రమంలో పల్లె సంస్కృతి మరుగున పడిపోకుండా వాటిని చిత్రాల రూపంలో భద్రపరుస్తుంది. ఆ చిత్రాల ప్రదర్శన నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. సింగపూర్ పేరుకు చిన్న దేశమే అయినా అభివృద్ధిలో అందనంత ఎత్తులో ఉంది. ఆ దేశం ప్రగతి సాధించే క్రమంలో అక్కడి పల్లె వాతావరణం, పురాతన నాగరికతలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు అక్కడ గ్రామీణ నేపథ్యం మచ్చుకైనా కనిపించదు. మన రాజధానికి బృహత్తర ప్రణాళిక అందించిన సింగపూర్ అమరావతిలోనైనా పల్లె వాతావరణం సజీవంగా ఉంచాలని నిర్ణయించింది. పలువురు చిత్రకారులతో మన పల్లె సంస్కృతిని సజీవ చిత్రాలుగా గీయించింది. సింగపూర్కు చెందిన 26 మంది చిత్రకారులు, మన దేశానికి చెందిన 5 కళాకారులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వీరిలో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. మొత్తం 31 మంది సభ్యులు 2 బృందాలుగా విడిపోయారు. 3 వారాల పాటు రాజధాని ప్రాంతంలోని గ్రామాలు, సందర్శన ప్రదేశాలను, పాత కట్టడాలను సందర్శించి వాటిని చిత్రాలుగా మలిచారు. We knew that being a new capital city, many of the old structures will disappear over time. In Singapore, we lost many of them through development and we forgot to draw them. So we wanted to remember to do that for the people of Andhra Pradesh. Only the capital city, because we knew that 29 villages to give land for land pooling is really remarkable. This particular documentation of the 29 villages is completed. దాదాపు 200కు పైగా చిత్రాలకు ఈ బృందం ప్రాణం పోసింది. రాజధాని ప్రాంతంలోని బుద్ధుని ప్రతిమ, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, ప్రకాశం బ్యారేజీ, గాంధీ కొండ ఇలా అన్నింటినీ బొమ్మలుగా మలిచి వాస్తవికత ఉట్టిపడేలా రంగులద్దారు. పల్లె సంస్కృతికి అద్దం పట్టే పాడి పంటలు, గుడి గోపురాలు, సంతలు, చెరువులు, దేవతా విగ్రహాలను అందమైన చిత్రాలుగా మలిచారు. ఈ మొత్తం కార్యక్రమానికి అమరావతి సాంస్కృతి కేంద్రం, మాలక్ష్మి సంస్థలు సహకారం అందించాయి. రాజధాని పల్లెల అందాలను చిత్రాలుగా బంధించేందుకు గ్రామాల్లో పర్యటించిన సింగపూర్ బృంద సభ్యులు స్థానికులతో మమేకమయ్యారు. ఇక్కడి సంస్కృతి, వేషభాషలను తెలుసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట తమకు అపూర్వ స్వాగతం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. వీరు గీసిన చిత్రాల ప్రదర్శన విజయవాడలోని అమరావతి సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 31 వరకు జరుగుతుంది.